నిత్య జీవితాన్ని అందంగా చూపించే మీ లండన్ పిల్ల ఛానల్లోకి స్వాగతం. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించాలనుకుంటున్నాను. వచ్చేసేయండి మరి. సో ఇప్పుడైతే మాకు ఇక్కడ సమ్మర్ వచ్చేసిందనమాట. వింటర్ అంతా చీకట్లో ఉండిపోయి బాగా బోర్ అయిపోయే మాకు సమ్మర్ వచ్చిందంటే ఒక కొత్త ఉత్తేజంతో స్టార్ట్ అవుతాము. సో ఆ ప్రాసెస్లో మేము ఇప్పుడు వచ్చేసాము కార్న్వాల్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్ వచ్చేసి 3 days వెళ్ళామన్నమాట. సో నేను మీకు ఒక 3 వీడియోస్ అయితే ఈ ట్రిప్ గురించి పెట్టాలనుకున్నాను. అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఏ వీడియోని మిస్ అవ్వకుండా నేచర్ని ఆస్వాదించండి. సో ఈ రోజు అయితే డే 1. ఈ రోజు మనం వచ్చేసాం మెనాక్ థియేటర్కి. సో డే 1 కదా, చాలా ఎగ్జైట్మెంట్తో మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసామన్నమాట. మినాక్ థియేటర్ ఓపెన్ అవ్వక ముందే మేము ఇక్కడికి రీచ్ అయినా కూడా టైం అయితే అస్సలు వేస్ట్ కాలేదన్నమాట. చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామని చెప్పుకోవాలి. ఎర్లీగా రావడం వల్ల మెనాక్ థియేటరే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ కూడా మాకు దొరికిందనమాట. ఈ ప్లేస్ వచ్చేసి అట్లాంటిక్ ఓషియన్ బ్యాంక్ మీద ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ వాటర్ ఏదైతే కనిపిస్తుందో మొత్తం అట్లాంటిక్ ఓషియన్ అనే చెప్పుకోవాలి. నిన్న ఫస్ట్ టైం ఎప్పుడైతే మేము కార్న్వాల్లోకి ఎంటర్ అయ్యామో వాటర్ కనిపిస్తుంది, అది అట్లాంటిక్ సముద్రం అని తెలిసాక చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 days కూడా నేను చాలా ఎగ్జైట్మెంట్గానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మ్యాప్లో చూసిన అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇలా నిజంగా నా కళ్ళతో నేను చూడగలుగుతానా అనేది అయితే నేను ఎప్పటికీ ఊహించుకోలేదు. అండ్ ఇదంతా చెప్పాలనుకుంటే డెస్టినీ అనే చెప్పుకోవాలి. ఇక్కడ గడిపిన ఈ 3 days నాకు కలిగిన ప్రైడ్ ఫీలింగ్ అయితే ఎంత అని అడిగితే మాటల్లో చెప్పలేనంత అని మాత్రమే చెప్పగలను. అండ్ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా బాగా సహకరించిందని చెప్పుకోవాలి. మేమున్న 3 days వర్షం అయితే అస్సలు పడలేదు. వెదర్ కొంచెం కూల్ ఉండింది కానీ పర్లేదు, బాగానే ఉండింది. అండ్ ఇక్కడికి వచ్చేసి అనమాట ఎలా అంటే సముద్రం చుట్టూరా ఈ పెద్ద కొండలు ఉన్నాయి కదా, ఈ కొండల మీద నుంచి మనకు చిన్న మెట్లు అలా ఉన్నాయన్నమాట. చాలా షార్ప్ ఎండ్ దిగడానికి అలా ఉన్నాయి. బట్ ఇంకా మనం పైనుంచి కిందికి అంతా ట్రెక్కింగ్ ఏం చేయలేదు, కాకపోతే కొంచెం ప్లేసెస్ చూసుకొని వచ్చేసాము. సో ఇది ఇక్కడ నుంచి వ్యూ అన్నమాట. ఇంకా లాస్ట్ ఎడ్జెస్కి వెళ్తుంటే ఇంకా వీళ్ళు భయపడుతున్నారు, బాగా గాలి కూడా వీస్తుంది కదా, ఇంకా సో మనం కింద పడిపోతాము, వెళ్ళొద్దు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చేస్తున్నారనమాట. సో ఇది ఒక ఫైనల్ ఎండ్ స్పాట్ దగ్గర తీసుకున్న ఒక చిన్న మెమొరీ. సో ఇప్పుడైతే మినాక్ థియేటర్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా ఈ థియేటర్లో షోస్ జరుగుతాయి అన్నమాట. కామెడీ కానీ లేకపోతే స్టాండప్ కామెడీ అలాంటివి చిన్న షోస్ జరుగుతూ ఉంటాయి. ఆ షో టైమింగ్లో ఉన్నప్పుడు బుకింగ్ చేసుకొని వచ్చి కూర్చొని ఆడియన్స్ లాగా షోని ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనం ఇంకా ఇక్కడ వేరే ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మార్నింగ్ టైమే ఇది చూద్దాము, కొంచెం అలసిపోకుండా ఉంటుందని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. సో ఈ టైంలో అయితే మనకు షో ఏం లేదు, నార్మల్గా ఈ థియేటర్ని చూడడానికే జనాలు అనేది వచ్చి చూసి వెళ్తుంటారనమాట. ఎందుకంటే ఇదంతా రివర్ బ్యాంక్ మీద ఇలా మొత్తం స్టెప్స్ లాగా ఆ కొండని ఏదైతే ఉందో ఆ కొండనే తవ్వేసి స్టెప్స్ లాగా చేసేసి బాగా ఒక థియేటర్ లాగా పెట్టారు. అండ్ దాంతోపాటు మంచి ఫ్లవర్స్ అండ్ మంచి ప్లాంట్స్, గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ దట్ షో ఉన్న టైంలో మనము ఎంట్రీ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి వెళ్ళి మన సీట్లు ఎక్కడైతే అలాకేట్ అయ్యాయో అక్కడికి వెళ్ళేసి కూర్చొని మళ్ళీ వచ్చేస్తాము. అంతా ఓపెన్గా మొత్తం తిరగడానికి ఉండదేమో అనుకొని మేము ఇలా ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లోనే ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అన్నమాట. మనం ఎక్కువగా జనాలు లేని టైంలో వెళ్తే కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. ఈ థియేటర్ని కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఇలాగే మంచిగా మెయింటైన్ చేస్తున్నారనమాట. మెయిన్ హైలైట్ వచ్చేసి ఎవ్రీ స్టెప్ దగ్గర ఒక యూనిక్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, మంచి గ్రీనరీ అనేది మనకి చూడడానికి దొరుకుతూ ఉంటాయి. సో ఇంకా ఒకవైపు సముద్రం, ఇంకోవైపు ఇలాంటి మంచి లొకేషన్, దాంతోపాటు మంచి గ్రీనరీ, ఆ గ్రీనరీలో కూడా యూనిక్ ప్లాంట్స్, ఇంకా ఈ అన్ని కాంబినేషన్స్తో కన్నులకి పండగ అనే చెప్పుకోవాలి. వీళ్ళ దగ్గర ఏవైతే యూనిక్ ప్లాంటేషన్స్ ఉన్నాయో అవి మనకు కావాలంటే బయట వాళ్ళు సేల్ కూడా చేస్తున్నారనమాట. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి మినాక్ థియేటర్ వ్యూ అనమాట.
ఎక్కడెక్కడున్నా పీలిచామంటే నిజంగా నిజం కాద రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో ఒక్క అడుగైనా వేసి చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే ఒక్క కలనైనా నిజము చేయండి ఎదురపోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుబ్బ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే కారు చీకట్లో ఎన్నెన్ని కాంతులో బొమ్మ గీయించే కుంచె తోడుంటే రేయిలు సైతం ఎన్నెన్ని రంగులో. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.